ఒకరోజు ఒక ఊరిలో ఒక ఆయనకి ఇలాగే పిల్లలు పుట్టినప్పుడు ఎవరైనా మామూలుగా వెళ్ళి చూసి పలకరిద్దామని వస్తారు, అంతే కదా. పాపో బాబో పుట్టింది, వెళ్ళి చూసి వద్దామని చూసి వస్తూ ఉంటారు. కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చూడడానికి వెళ్తున్నారంట ఆ పాపని, ఆ బాబుని. అలా అలా జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ చూడాలని వీళ్ళు పిలవకుండానే వెళ్ళి చూస్తున్నారు. అలా జరుగుతుందండి. అర్థం ఏంటంటారు చెప్పండి? ఒకటి, ఏదో మహిమలతో పుట్టాలి, ఏదో మహిమలతో పుట్టాలి. రెండు ఏదో భయంకరంగా పుట్టాలి. సాధారణంగా పుట్టిన మనుషులు మామూలుగా చూస్తారు, అంతేనే కదండి, మామూలుగా చూస్తారు. కానీ అక్కడ ఏం జరిగింది తెలుసు, ఊరంతా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్ళి చూసి వస్తున్నారంట. ఏంటంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు పుట్టిన బాబుకి మొత్తము శరీరం అంతా బాగుంది, కాళ్ళంతా బాగున్నాయి, కానీ ఆ కాళ్ళ కింద మాత్రము ఆ మేకలకి, గొర్రెలకి, ఆవులకి, గేదెలకి ఉంటే చూసారు డెక్కల్లాగా, ఆ డెక్కల్లా ఉన్నాయంట కింద, ఆ డెక్కల్లా కింద ఉన్నాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటిది అసలు ఇలా పుట్టాడేంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి, ఎంత ఆశ్చర్యంగా ఉందండి, అసలు ఏం జరిగింది అని చెప్పి ఒకరితో మాట్లాడుకుంటుంటే ఒక విషయం తెలిసింది. ఆయన ఏం చేస్తాడంటే ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఒక పొలం ఉంది, వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. ఆ వ్యవసాయం చేసుకునే ఆ సమయంలో కొన్ని గేదెలు వాటి చేలోకి వచ్చి ఏం చేసంటే వాటిని మేసేసి వెళుతూ ఉండే. ఇలా కాదు, వీటి పని చెప్పాలని చెప్పి కొట్టడమో లేదంటే వాడు ఓనర్ చెప్పడమో ఏదో చేయాలి. కానీ ఈయన ఏం చేస్తాడు అంటే వాళ్ళ పొలంలోనికి ఎన్ని గేదెలైతే వస్తే, ఈరోజు ఒక గేదె వచ్చింది అనుకోండి, ఆ గేదెని పట్టుకొని దాన్ని తీసుకెళ్ళి కట్టేసి ఆ కింద కాళ్ళు డెక్కలకి దానికి దీనికి మధ్యలో మేకులు కొట్టేసేవాడు. ఆ మేకు కొడితే నెమ్మదిగా కుంటుకుంటూ నడవలేక ఇంకా పుండు పెరిగిపోయి చీమి కారిపోతూ, రక్తం కారిపోతూ, అదంతా లోపల డ్యామేజ్ అయిపోయి నెమ్మదిగా కాలంతా పాడిపోయి కొన్ని రోజులు చచ్చిపోయేదంట. అలా ఒకటి కాదు, రెండు కాదు, వాళ్ళ పొలంలోనికి ఎన్నైతే వచ్చినాయో ప్రతి ఒక్క దానికి అలా అదేవిధంగా చేసేవాడు. చూడండి ఎంత బాధపడి ఉంటాయి. మనం అంటే చెప్పుకుంటాం, నాకు ఇక్కడ అడుగు మేకు కొట్టలేదు, నాకు ఇక్కడ బాధ కలుగుతుందని చెప్పి. అక్కడ సీమి కారుతుంది, ఏదో దెబ్బ తగిలిందని అనుకుంటారు, కానీ లోపలికి వెళ్ళిపోయిన మేకు కోసం ఎవరో తెలుస్తుంది, ఎవరు తెలియదు కదా. పాపం గేదెలకి వాళ్ళు స్కానింగ్లు అవి ఉండవు కదా, ఏదో పైపోయినంటే చూస్తారు. కానీ ఎంత బాధ అనుభవించి అవన్నీ చనిపోయినాయి అంటే కనుక, ఎంత వేదనతో చనిపోయినంటే కనుక, ఆ తర్వాత అతను చేసిన దోషం అతని కుమారుల మీదకి వచ్చింది. ఆ విషయం తెలిసి ఊరంతా మాట్లాడుకుంటుంది, చేసిన దోషం ఊరికి పోతుందా, కట్టుకున్న పాపం ఊరికినే పోతుందా? పోదు. మీతో మాత్రమే కాదు, మీ తర్వాత తరాలు కూడా వస్తుంది.